హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను గోధుమ రవ్వతోటి ఉప్మా చేస్తున్నాను. దానికి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక క్యారెట్, టమాటా, తాలింపు దినుసులు. స్టవ్ ముట్టించి కడాయి పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు దినుసులు వేసేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కసారి అంతా కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకొని మరొక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా యాడ్ చేసేసుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలన్నమాట. చూసారంటే తాలింపు అంతా బాగా వేగిపోయింది. ఇదంతా దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1 కప్పు గోధుమ రవ్వకి నేను ఇక్కడ 2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను అనమాట. దీంట్లో సాల్ట్ వేసేసుకొని చూసారంటే వాటర్ బాగా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మనము రవ్వ యాడ్ చేసేసుకొని ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసేసి సిమ్లో ఒక 10 నిమిషాలు అన్నమాట ఉడికిపోతుంది. ఒకసారి మూత తీసేసి చూద్దాము. ఉప్మా రవ్వ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఒకసారి అంతా కలుపుకుందాము. అంతా కలుపుకున్నాను. బంద్ చేసేసి సర్వ్ చేసుకుందాము. అంతే, ఇట్లా పప్పుల పొడి కానీ ఊరగాయతో కానీ నంచుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.